గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఇంకా ఇందాకే నేనైతే పిల్లలకి స్నాక్స్ ఏం చేద్దామని ఆలోచిస్తుంటే గంజిపిండి అయితే గుర్తొచ్చి నేనైతే తెలంగాణ సర్వపిండి చేశాను అనమాట. సో దీనికి కాంబినేషన్ గా చాయ్ పెట్టుకొని చాయ్తో పాటు తింటుంటే అబ్బాబ్బా బాగుంటది, సూపర్ టేస్ట్ అనమాట. ఇంకా నేను చాయ్ అయితే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. 4 అవుతుంది. సో అమ్మ ఆయన డ్యూటీకి వెళ్ళే టైం కూడా అవుతుంది అనమాట. సో దాంతో పాటు నేను కూడా తాగొచ్చు కదా, ఇంకా హ్యాపీగా అనేసి చాయ్ అయితే పెడుతున్నాను అనమాట. సో మీలో ఎంతమందికి ఇట్లా గంజిపిండి చేసుకొని చాయ్ తాగేటప్పుడు తినడం ఇష్టమో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నేను చాయ్ పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను, అంటే ఇందులో వేయలేదన్నమాట. నేను ఖచ్చితంగా వాము వేస్తానండి. ఖచ్చితంగా వాము అయితే తప్పకుండా వేస్తాను చాయ్లో. ఒక్కసారి మీరు ఇలా అలవాటు అయ్యారంటే ఇంకా ఖచ్చితంగా మళ్ళీ ఇలాగే తాగాలి అనిపిస్తుంది మీకు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నా టేస్ట్ నచ్చుతుంది. నెక్స్ట్ షుగర్ 2 స్పూన్స్. నేను పెద్దగా షుగర్ చెప్పాను కదండి, నార్మల్గా ఎంత స్వీట్ అయినా తింటా కానీ చాయ్లో కొంచెం తక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లం. ఇవి రెండు తప్పకుండా వేస్తారు. అంతకుముందు నేను అసలు అల్లం లేకుండానే తాగేదాన్ని. కాకపోతే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన ఇట్లా ఒక్కసారి నాకు చాయ్ పెట్టి చూపించాడు. సో అప్పుడు నేనైతే నిజంగా ఫిదా అయిపోయానండి. మీరు కూడా ఒకసారి వాము అండ్ ఇట్లా అల్లం వేసుకొని ట్రై చేసి చూడండి. చాయ్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. గరం గరం చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఒక పాలు పెట్టేసుకుందాం. రివ్యూ కోసం మా ఆయన దగ్గరికి వెళ్దాం. ఎలా ఉందో ఏంటో అడగడానికి చూస్తూనే ఉండండి. ఇంత వేడి వేడి ఎండాకాలంలో వేడి వేడిగా చాయ్, అందులోనూ వేడి వేడిగా గంజిపిండి. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చే చాయ్. తీసుకో తీసుకో. కొంచెం అట్లా నోట్లో పెట్టుకొని బాగుంది అన్నావు అనుకో చూడు. నిజం అనమాట. ఒకసారి ఇలా సిప్ చేసుకుంటూ